కాకినాడ జిల్లాలోని అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం వేద పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. తెల్లవారుజాము నుంచే వేద విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థకు గురికావడంతో దేవాలయ డాక్టర్ వైద్యం అందించారు. నివేదనశాల నుంచి వచ్చిన కిచిడీ తిని విద్యార్థులు అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. విషయాన్ని గోప్యంగా ఉంచి ఆలయ అధికారులు డయేరియాగా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని భక్తులు గ్రామస్తులు కోరుతున్నారు. కొంతమంది విద్యార్థులకు డయేరియా లక్షణాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ ఇక్కడే ఇస్తున్నాము. ఒక 6 మట్టుకు కొంచెం ఎఫెక్ట్ అయ్యారు. ఆ 6కి కూడా ఇక్కడే సెలైన్ పెట్టి ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా అందరూ సేఫ్గానే ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు, డిహైడ్రేషన్ కూడా లేదు. జస్ట్ ఎందుకన్నా మంచిదని ముందుగా ట్రీట్మెంట్ మనం చేస్తున్నాం. ఇది జస్ట్ డయేరియా లక్షణాలు ఉన్నాయని చేస్తుందని తప్ప అంతమించి దీనికి ఇంకొకటి అయితే ఏం లేదు. ఫుడ్ కల్తీ గట్రా ఏం లేదు కదండి. ఫుడ్ బాగా ఉన్నాయి. ముందుగా ఒక 6 ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ మనం పెట్టుకుంటున్నాం. అంటే ఇక్కడే ఉంచుతారా లేదా ఎక్కడికి తీసుకెళ్తారా? ఇక్కడే ఉంచుతామండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడతో అయిపోతుంది. అప్పటికి అంతకు కాకపోతే మనం హాస్పిటల్ షిఫ్ట్ చేయడమే చేస్తాం. కొంతమంది విద్యార్థులకు డయేరియా లక్షణాలు ఉన్నాయని